సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అండ్ వరలక్ష్మి వ్రతం చేశాం కదా. సో పూజ కోసం నేను ఏమేమైతే పర్చేస్ చేశానో ఐటమ్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రిపరేషన్ వీడియో అనమాట ఇదంతా. సో ఇది చూడండి, కొత్తగా నేను దేవుని కోసం అని ఒక పీట తెచ్చుకున్నాను. కొత్తగా వరలక్ష్మి వ్రతం అండ్ సత్యనారాయణ పూజ చేయడానికి కూడా ఒక పీట కొనుక్కున్నాను. ఇదేమో ప్రసాదం చేయడానికి కొత్త బోగని కొనుక్కున్నాను అనమాట. ఇత్తడి బోగని. ఇది వచ్చేసి 1500 అనమాట. ఇదేమో శనగలు కొనుక్కున్నాను. మన తాంబూలం ఇచ్చుకోవడానికి తాంబూలం కోసం శనగలు నానబెట్టుకోవాలి కదండి. సో అందుకే 1 డే బిఫోర్ నానబెట్టుకుంటాను అనమాట. చూడండి, ఇదేమో బంతి పువ్వులు అన్ని డోర్స్కి వేసుకోవడానికి రెడీగా మాలనే తెచ్చుకున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ తాంబూలం ఇచ్చుకోవడానికి. ఇవేమో పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇవేమో బ్యాంగిల్స్, గాజులు, ఒక్కలు, ఇవేమో ఖర్జూరము, ఇవన్నీ చూడండి తాంబూలం ఇచ్చుకునే ఐటమ్స్ అనమాట. తర్వాత ఇవన్నీ పూజా సామాగ్రి అనమాట. పంతులు ఏదైతే లిస్ట్ రాసిచ్చాడో అదంతా మేము తెచ్చుకున్నాం అనమాట. కొబ్బరికాయలు చూడండి, 7 కొబ్బరికాయలు ఇవి కొట్టడానికి. తర్వాత కలశం మీద పెట్టుకోవడానికి రెండు సపరేట్వి వలువనివి కొబ్బరికాయలు వేరు అనమాట. ఇవేమో కవర్స్ అనమాట. తాంబూలం ఇచ్చిన తర్వాత కవర్స్లో పెట్టి పంపిద్దామని. సో ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట నేను. ఇవి చూడండి, 2 పీటల పైన వేసుకోవడానికి వైట్ కలర్ బట్ట అనమాట. ఇవేమో బ్లౌజ్ పీసెస్ అనమాట, కలశం పైన పెట్టుకోవడానికి. ఇదేమో కొత్తగా నేను పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇది తీసుకున్నాను అనమాట. తర్వాత ఇదేమో కుడకలు తాంబూలం పెట్టుకుంటాం కదా మనం. ఇదేమో నెయ్యి దీపం పెట్టుకోవడానికి. ఇదేమో గంధము. తర్వాత ఇదేమో తేనె అభిషేకం కోసము. ఇదేమో కంకణాల కోసం దారం అనమాట. ఇదేమో కర్పూరము. తర్వాత చూడండి, ఇది అగరబత్తులు, శనగలు, కుంకుమ, పసుపు అన్నీ కొత్త ఐటమ్స్ అనమాట. ఒక్కలు, పసుపు కొమ్మలు, ఇదేమో వస్త్రము. సత్యనారాయణ ఫోటో లేకుండా అనమాట మా దగ్గర. ఇదే ఫస్ట్ టైం నేను చేసేది. మ్యారేజ్ తర్వాత మా ఇంట్లో జరుపుకునే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇది ఫోటో కూడా నేను పర్చేజ్ చేశాను అనమాట. చూడండి, మా బాబు ఇది తులసి మొక్క పట్టుకున్నాడు అనమాట. తులసి మొక్క కూడా కొనుక్కొని వచ్చుకున్నాం అనమాట. ఇది లక్ష్మీ స్వరూపం కాబట్టి రేపు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము, లక్ష్మీ పూజ చేస్తున్నాము. తులసి మొక్క అనేది మొత్తం ఎండిపోయింది అనమాట. అయితే కుండలో ఖాళీగా ఉంటే బాగుండదు అనేసి ఈ ఐడియా యాక్చువల్లీ మా ఆయననే ఇచ్చింది అనమాట. లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం తులసి పెట్టుకోవాలి ఇంటి ముందర అని చెప్పి. ఇప్పుడు ఎలాగో మనకు కార్తీక మాసంలో తులసి లగ్నం కూడా వస్తుంది కదా. సో అప్పుడు చేసుకోవడానికి కూడా కావాలి కాబట్టి చూడండి, ఇదంతా తాంబూలం ఇచ్చుకోవడానికి నేను 1 డే బిఫోర్ నైటే నేను ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఒక్కలు, 1 రూపీ కాయిన్స్, తమలపాకులు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, బ్యాంగిల్స్, పువ్వులు అనమాట. బనానా, ఇవో శనగలు నానబెట్టిన శనగలు. సో చూడండి, ఈ విధంగా తాంబూలం అంతా రెడీ పెట్టేసుకొని నేను ప్యాక్లో వేసి ఆ కవర్స్ అయితే తెచ్చాం కదా, కవర్స్ ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. నైట్ టైం చూడండి, ఇదంతా 1 డే నైట్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంట్లో కూడా అంతా నేను ఒకదాన్ని కాబట్టి అన్నీ ప్రతిదీ చేసుకోవాలి కాబట్టి నైట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అన్నీ. చూడండి, ఇంట్లో కూడా మేము కలరింగ్ చేయించుకున్నాం అనమాట. ఇప్పుడు ఈసారి మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా వేయించాము కలరింగ్. ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా వేయించుకున్నాము. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం కాబట్టి అన్ని రకాల ఇల్లు మొత్తం క్లీన్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ప్రతిదీ క్లీన్ చేసుకుని నేను చేసుకుంటాను అనమాట. ఏదైనా ప్రతి పండుగలకు కూడా అలాగే చేస్తాను అనమాట. ప్రతిదీ కడుక్కొని బట్టలు వేసుకొని కానీ కలరింగ్ చేసుకొని ప్రతిదీ క్లీనింగ్ చేసుకొని ఇల్లంతా కడుక్కొని అంత ఈ విధంగా అనమాట. ఇదంతా ఇవన్నీ మేము ఈ కవర్స్ బేగం బజార్లో తెచ్చుకున్నాం అనమాట. అక్కడ హోల్సేల్ షాప్స్ ఉంటాయి. సో హోల్సేల్ షాప్స్లో తక్కువ రేట్కి అమ్ముతారు అనమాట. ఈ విధంగా ఒక 25 ఉన్నాయన్నమాట. 25కి 300 రూపీస్ తీసుకున్నారు. సో ఈ కవర్స్లో పెట్టేస్తే బాగుంటుంది కదండి. చేతిలో పెట్టేస్తే కింద పడిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్యాక్ చేసి కవర్లో వేసి పెట్టేశాను. సో దట్ ఈజీగా ఉంటుంది తాంబూలం ఇచ్చినప్పుడు. జస్ట్ కాళ్ళకు పసుపు రాకి బొట్టు పెట్టి కుంకుమ బొట్టు అంతా పెట్టేసి జస్ట్ మనం చేతులు పెట్టి మొక్కడం అనమాట. ఈ విధంగా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందని నేను ముందే. ఇప్పుడైతే అందరూ ఈ విధంగా ఇస్తున్నారు కదండి. గృహప్రవేశంకి కానీ వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ప్రతి ఇలాగే ఇస్తున్నారు అందరు తాంబూలము. కవర్స్లో ప్యాక్ చేసి ఇస్తేనే బాగుంటుంది కదా చూడడానికి కూడా అనేసి నేను కూడా ఈసారి ఇలా ప్లాన్ చేశాను. చూడండి, నేను
ఆల్రెడీ 4 days నుండి ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. మా ఇంట్లో కలరింగ్ చేసుకోవడము, బట్టలు పిండి వేసుకోవడం కానీ ఇదంతా ఈ మాలలు డోర్కి మాలలు వేసుకోవడము ప్రతిదీగా అన్ని 4 days నుండి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఈ సత్యనారాయణ చేసే కన్నా ముందు నైట్ చూడండి, సండే నైట్ అనమాట. మొత్తం నైట్ అంతా నేను ఆల్ట్ చేశాను, అసలు పడుకోలేదన్నమాట. ఇదంతా ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నా. నైట్ 2 o'clock స్నానం చేసుకొని నేను మళ్ళీ దేవుని పూజ చేసుకొని బయట ముగ్గు వేసుకొని ఇవన్నీ చేసుకోవాలి కదా, కంటిన్యూగా వంటలు చేసుకోవాలి కాబట్టి అంతా ఇట్లా కంటిన్యూ పనులు చేస్తూనే ఉన్నాను నైట్ అంతా. నేను ఎందుకంటే మార్నింగ్ 8 o'clock పంతులు వస్తూ ఉన్నారు. సో పంతులు రాకనే ముందు చూడండి ఈ విధంగా ఇంట్లో అంతా చూడండి మాలలు, బంతి పువ్వులు ఇవన్నీ వేసి నేను రెడీ చేసి పెట్టేసుకున్నా. డోర్ ఇదంతా ఇల్లు అంతా చూడండి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ అయిపోయిందన్నమాట. మా ఇల్లు కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసినట్టు అనిపించింది నాకైతే. ఈసారి సత్యనారాయణ వ్రతం అండ్ వరలక్ష్మి వ్రతం రెండు కలిపి చేసుకున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఈసారి శ్రావణ మాసంలో చేసుకోలేదన్నమాట నేను, అందుకని రెండు కలిపి చేద్దామనేసి ఈ విధంగా చేసామండి. చాలా బాగా అనిపించింది మాకైతే. పెళ్ళి తర్వాత మేము మొదటిసారిగా జరుపుకున్నాం అన్నమాట ఇంట్లో. లేకపోతే నేను 7 years నుండి చేసుకోలేదు, ఎందుకంటే మా అత్తమ్మ ఇంట్లో అంచనా లేదు అని అన్నందుకు మేము చేసుకోలేదు. కాబట్టి ఈసారి పంతులు అడిగి చేసుకోవచ్చు అది కాదు అని అంటే లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాము చేద్దామని, కాబట్టి కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ అయితే పక్కా చేసుకోవాలి, చేసుకుంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అన్నట్టుగా మేము చూడండి ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను నైట్ నేను.